నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. శ్రావణ మాసం సందర్భంగా మహిళలు కుడి చెరువు నుండి నీటిని తీసుకొచ్చి శివరాం మందిర్ ఆలయం గడికోటలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో బైక్ దొంగతనాలు అవుతున్నాయని చెప్పేసి చెప్పడంతోనే కామారెడ్డి ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు ఏఎస్పీ కామారెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో నేను మరియు మా ఎస్ఐలు రాజారాం మరియు సిబ్బంది వినయ్, తర్వాత బాబయ్య, నర్సింగ్లో ఒక ఇద్దరు నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక మైనర్ మరియు షేక్ యూనస్ అనే అతను గతంలో ఇతని మీద 10 బైక్ అఫెన్సెస్ ఉన్నాయి. ఈరోజు పట్టుకొని అతని వద్ద నుంచి 6 బైక్లు రికవరీ చేసి వివిధ కేసులలో ఉన్నటువంటి వాటిని రికవరీ చేయడం జరిగింది. ఇటు నిందితుడిని ఈరోజు కోర్టు యందు హాజరుపరచడం జరుగుతుంది. గంగమ్మ వాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రామారెడ్డి గ్రామం సమీపంలోని ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ. 3 కోట్లు వ్యయం, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ట్రాఫిక్కు బ్రిడ్జ్ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎస్సి సత్యనారాయణ రెడ్డి, ఈ మోహన్, డిఈ వినోద్ కుమార్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ బోల్తా పలువురు విద్యార్థులకు గాయాలు. ఆసుపత్రికి తరలించిన స్థానికులు ప్రయాణిస్తున్న వారంతా శ్రీ చైతన్య స్కూల్కి చెందిన విద్యార్థులుగా గుర్తింపు. దాదాపు 15 మంది వరకు ప్రయాణిస్తున్న విద్యార్థులు. ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆశీస్సు సంగ్వాన్ గారు రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్నటువంటి సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి రామారెడ్డి ఆసుపత్రిలో ఉన్నటువంటి సేవల గురించి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలలో అందుచున్నటువంటి సేవల గురించి తెలుసుకుని సంతృప్తి చెందడం జరిగింది. ఇట్టి కలెక్టర్ గారి ఆకస్మిక తనిఖీలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. చంద్రశేఖర్ గారు కలెక్టర్ వెంట ఉన్నారు మరియు జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభు కిరణ్ గారు జిల్లా కలెక్టర్ గారి వెంట పాల్గొన్నారు. 2 రోజుల క్రితం దేమే కలాన్లో ప్రబలిన అతిసార వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గ్రామస్థాయిలో వైద్య సిబ్బంది తగిన ముందుగా చర్యలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గారు సూచించారు. విధుల పట్ల అలసత్వం గాని అశ్రద్ధ వహించినటువంటి సిబ్బంది పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ సురేష్ గారు సరిగ్గా అందుబాటులో ఉండడం లేదని కొందరు గ్రామస్తులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చినందున షోకాజ్ నోటీస్ జారీ చేయమని కలెక్టర్ గారు ఆదేశించినారు. కలెక్టర్ గారి వెంట మండల ప్రత్యేక అధికారి, ఇతర రెవెన్యూ శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు తుప్పాటి లావణ్య ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పిల్లర్స్ స్థాయి వరకు నిర్మాణం పూర్తయినందున మిగతా నిర్మాణం కూడా వేగవంతం చేయాలని లబ్ధిదారుకు సూచించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఎక్కడ కూడా ఇసుక మరియు మొరం సమస్య లేకుండా ప్రభుత్వం సూచించిన విధంగా నాణ్యతగా ఇండ్లను నిర్మించుకొని త్వరగా గృహ ప్రవేశాలు చేయాలని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను ప్రారంభించడానికి డబ్బులు ఇబ్బందిగా ఉన్న నిరుపేద లబ్ధిదారులకు ఐకేపీ ద్వారా ముందస్తు రుణం అందించాలని, లబ్ధిదారులు ఐకేపీ గ్రూపులో లేకపోతే గ్రూపులో చేర్చి మరీ రుణాలను అందించాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా జరిగేలా ఎంపీడీఓను, పంచాయతీ సెక్రటరీ ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీరితో పాటు హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, డి సుభాష్ మరియు సుచిత్రలను ఇందిరమ్మ ఇళ్లను పర్యవేక్షించి తొందరగా పూర్తి చేయగలరని కలెక్టర్ ఆదేశించారు. కామారెడ్డి పట్టణంలో రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో రైల్వే స్టేషన్ సుందరముగా ముస్తబు కానుందని పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 99,700, వెండి 1,200 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.